యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలంలో కడపగండి గంగమూల తండాలను సందర్శించి పత్తి పంటలను బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పత్తి పంటల రైతులను తక్షణం ఆదుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నర్రి నరసింహ, అందోజు శంకరాచారి, సర్పంచులు దేవీలాల్, కట్టెల భిక్షపతి, రాజునాయక్, శ్రీనునాయక్, గిరి తదితరులు పాల్గొన్నారు. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది మీ పత్తి పంట? ఏముంది సార్, ఇవన్నీ పెట్టుబడి పెట్టినాము. 5-6 లక్షలు పెట్టినాము. నేను 10 ఎకరాలు పెట్టినా, సగమే కౌలుకి పెట్టినా. అవి కూలీలకు సరిపోతలేదు, పెట్టుబడి వెళ్తట్లేదు. చూస్తే ఇట్లా ఆగమైంది సార్. వర్షంతో అన్నీ ఆగమైంది. ఇక మమ్మల్ని ఏం చేస్తారో, ఇక ఎట్లా కాపాడుకుంటారో కాపాడుకోరి. ఇక కూలీలకు సరిపోతలేదు, పెట్టుబడి పెట్టింది వెళ్తలేదు. ఇక మేము ఎట్లా ఒక మందు డబ్బా తీసుకొని మా ఆయన ఆడ చెట్టు కింద కూర్చుండు. వద్దురా నాయన, ఈ పంట కాబట్టి వచ్చే పంటల వల్ల సార్ వాళ్ళు సాయం చేస్తారు, ఎట్లన్నా బతాం మనం కూలీ నేల చేసి అని ఇక ఎట్లన్నా బతలాడి ఇక బతున్నాం సార్. ఇక కూలీలకు వెళ్తలేదు, మనం పెట్టుబడి పెట్టింది కూడా వెళ్తలేదు. మనం కట్టెలు బీకి దునిపించి పెదనాగలు, చిన్ననాగలు, ఇత్తులు పెట్టిన సంది, పై మందు, అడుగు మందు అన్నీ పెట్టింది కూడా సరిపోతలేదు సార్. ఇక నేను ఎట్లా చేయను, మీరు ఎట్లా కాపాడుకుంటారో మీరే కాపాడాలి. ఇక ప్రభుత్వాన్ని ఏమడుగుతారు మీరు? ఏమడుగుతాం సార్, ఇక మాకు సాయం చేయాలి, ఎట్లన్నా సాయం చేయాలి. మరి ఎట్లా పంట అట్లా అయింది సార్. మేమైతే మాకు గవర్నమెంట్ ఉద్యమం అయితే లేదు. మేము రైతు కష్టం చేస్తేనే మాకు వస్తుంది. మేము పెట్టుబడి పెడుతున్నాం, ఆ పెట్టుబడికి మాకు సాయం చేయాలి సార్. మీ అందరికీ దండం. గోస వినడానికి మండల పార్టీ అధ్యక్షులు నర్రి నరసింహ గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ మొత్తం తండాలలో కూడా ప్రతి రైతు కూడా ప్రతి ఎకరానికి దాదాపు 30 నుంచి 50 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఈ పత్తి చేను వేసారు. ఇవాళ అకాల వర్షాలతోటి ఈ పత్తి చేను దిగుబడి మొత్తం పడిపోయి కేవలం 30% మాత్రమే ఈ పత్తి వెళ్ళి, ఆ పత్తి కూడా పనికి రాకుండా రంగు మారి, అట్లాగే చెట్లు మొత్తం రంగు మారి కాసిన కాయలన్నీ రాలిపోయేటట్టుగా తయారైన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ రైతులు ఇంత గోసలో ఉన్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చలనం లేదు. ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కానీ, వాళ్ళ ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, వ్యవసాయ అధికారులు కానీ ఎవ్వరూ రాకుండా ఈ రైతులని గోస పట్టిస్తున్నారు. ఇవాళ వాళ్ళని మనం అడిగితే ఏడుపు తప్ప ఏం లేదని వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 100 ఎకరాలలో కూడా పత్తి పంట నిర్వీర్యమైన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ప్రతి పత్తి రైతు కూడా ఏదైతే అప్పులు చేసి వాళ్ళు పెట్టుబడి పెట్టి పత్తి పండించారో ఆ పత్తి ఖచ్చితంగా దానికి ప్రతి ఎకరానికి వాళ్ళు కనీసం 10,000 నుంచి 20,000 రూపాయలు పంట నష్టపరిహారాన్ని చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఒకవైపు యూరియా లేకుండా రైతులు, వరి పండించిన రైతులు గోసపడుతుంటే, మరొక వైపు ఈ పత్తి రైతులు కూడా గోసపడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా ఆనందంగా లేరు, సంతోషంగా లేరు అనే దానికి ఇదే ఉదాహరణ. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పత్తి రైతుల్ని వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ.